నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ఫణి భాస్కర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఫిబ్రవరి మాస ఫలాలు తీసుకుందాం సార్. ఫిబ్రవరి మాస ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంది అనేది చూస్తే కనుక ఫస్ట్ మేషం నుంచి మేషరాశి ఫలితాలు చెప్పండి సార్. అలాగే అమ్మా. ముందుగా మా తల్లిదండ్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా గురుదేవులకు కూడా ఈ జ్యోతిష విద్య నేర్పించినందుకు ఆయనకు కూడా, సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఆయనకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం ఫస్ట్ ఈ ఫిబ్రవరిలో గ్రహస్థితి ఎలా ఉంటుందని తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి ఏంటంటే గోచారం అంతా కూడా గ్రహాలు ట్రాన్సిట్ వీటిని బట్టి మనకి వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏ గ్రహం ఎక్కడ ఉంది దాని ఫలితాన్ని బట్టే మనకి ఉంటుందన్నమాట. కాబట్టి ప్రస్తుతం ఈ గ్రహస్థితి ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటుందనేది తీసుకుందాం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, మకరంలో రవి బుధులు, కుంభంలో చంద్రుడు శని, చివరిగా మీనంలో రాహువు శుక్రుడు. సో దీన్ని బట్టి మనకి ఎలా ఉంటుంది మేషరాశి వారికి అనేది ఫలితం అనేది నిర్ధారించబడుతుంది. ముఖ్యంగా వారి వారి జన్మ జీవితాన్ని బట్టి వారికి మార్గదర్శనలు నడుస్తూ ఉంటాయి. మనం ఏంటంటే ఈ నెల మాస ఫలితాలు కానీ వార ఫలితాలు కానీ అనేది ఈ గ్రహ గోచారాన్ని బట్టే మనం చెప్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ మేషరాశిలోకి అశ్విని నక్షత్రం వారు 4 పాదాలు, భరణి 4 పాదాల వారు, కృత్తిక 1వ పాదం వారు వస్తారు. వీరికి ఈ నెలంతా కూడా బాగుందమ్మా, శుభంగా ఉంది. వారు చేసే వృత్తి వ్యాపారాల్లో కానీ ఏదైనా సరే ఉద్యోగాలు ఏమన్నా కొత్తగా వస్తాయి. అలాగే ఉద్యోగంలో కూడా వాళ్ళకి ముందంజలో ఉంటారు. ప్రమోషన్స్ కానివ్వండి, అంటే ధనపరంగా వారికి ఎక్కడా కూడా ఇబ్బంది అనేది ఉండదు. అదంతా కూడా బాగానే ఉంటుంది. ఎటు చూసిన ఇంటా బయట, ఇంట్లో కూడా సహాయ సహకారాలు కానివ్వండి, పిల్లలు ఆరోగ్యం, చదువు ఇవి కానివ్వండి, బయట ఉద్యోగం, అలాగే సమాజంలో కానీ ఇవన్నీ కూడా వీరికి బాగున్నాయి. ఎవరైనా మేషరాశి వాళ్ళు అవివాహితులు ఉన్నట్టయితే వారికి కూడా వివాహ అవకాశం అనేది ఉన్నది. మనకి దాదాపుగా ఏప్రిల్ వరకు కూడా వీరికి గురుబలం ఉన్నది. మేలో మళ్ళీ గురువు మారుతున్నాడు కాబట్టి కాస్త ఇబ్బందిగా ఉన్నా కూడా వీరికి అప్పటి వరకు కూడా మంచిగానే ఉంది అని మనం చెప్పవచ్చు. ఎప్పటి నుంచో ఏమన్నా మొండి బాకీలు వీరికి ఉన్నట్టయితే ఈ రాశిలో ఉన్న వారికి వచ్చే అవకాశం ఉన్నది. కొత్తగా అయితే కనుక వీరు ఇవ్వవద్దనే మనకి మనం చెప్పదగ్గ సూచన ఏంటంటే, ఇచ్చి ఇబ్బంది పడటం కంటే ఇవ్వకుండా ఉండటం, అప్పులు ఇవ్వకుండా ఉండటం అనేది మంచిది. ఇంట్లో శుభకార్యాలు అనుకున్నాము, ఇల్లు ఏమన్నా కొనుక్కోవచ్చు ఈ మేషరాశిలో వారు. కాబట్టి ఇంటి గురించి ఏమన్నా ప్లాన్ చేసినట్టయితే వాళ్ళు వెళ్ళవచ్చు, బాగుంటుంది. అలాగే పిల్లలకి ఏమన్నా కార్యక్రమాలు చేసుకోవాలనుకున్నా, ఏమన్నా బంగారము ఇలాంటివి కొనుక్కోవాలనుకున్నా, తర్వాత ఫారిన్ వెళ్తూ ఉంటారు కొంతమంది. సో వీళ్ళ పిల్లలు కానీ ఈ రాశిలో ఉన్నవారు కానీ వెళ్ళదలుచుకుంటే శుభ్రంగా వెళ్ళొచ్చు. తర్వాత కాస్త వీరికి వచ్చింది ఏంటంటే, అన్నదమ్ములు అక్క చెల్లెలతో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగ్గ సూచన. అంటే లేనిపోని విభేదాలు ఏమన్నా వచ్చే అవకాశం ఉన్నది. ఆస్తి పంపకాలు కానివ్వండి, ఇలాంటివి మనకి పిత్రార్జితం వస్తూ ఉంటుంది. వాటిల్లో కొన్ని ఏమన్నా ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నది అని చెప్పని కనబడుతుంది. అది అందరికీ జరగకపోవచ్చు. కొంతమంది వారి వారి వ్యక్తిగత జాతకాలను బట్టి వారికి అనుభవంలోకి అయితే వస్తూ ఉంటాయి. నెమ్మదిగా పనులు అనేవి సాగినా కూడా పూర్తవుతాయి. కాస్త శని దృష్టి వల్ల పనులు అనేవి నెమ్మదిగా సాగటం అనేది ఉంది వీరికి. కొంచెం నెమ్మదిగా అయినా కూడా వీరికి అన్నీ కూడా వస్తాయి. మనం ఇందాక అనుకున్నట్టుగా విదేశీ ప్రయత్నాలు అనేవి కూడా అనుకూలిస్తాయి. వీరికి ఏమన్నా జాబ్ పరంగా చదువుకోవడానికి కొంతమంది ఎంఎస్ చేయడానికి వాటికి వెళ్తారు. సో అలా వెళ్ళినా కూడా బాగానే ఉంటుంది. ఉద్యోగ పర్పస్ కూడా బాగానే ఉంటుంది. అలాగే వీరి పిల్లలు కూడా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కూడా వారు కూడా ఒకసారి వ్యక్తిగతంగా పరిశీలించుకుని ప్రయత్నం చేయటం మంచిది. మనం ఏంటంటే ఇది గోచారాన్ని బట్టి చెప్తున్నాం కాబట్టి వారి వారి వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలించుకుంటే బాగుంటుంది. కాబట్టి ఎటు చూసినా కూడా ఈ రాశి వారికి కొంత మనం బాగుందనే చెప్పచ్చు. ఫిబ్రవరి నెలలో కూడా అంతా కూడా మంచిగా ఉంది అని మనం చెప్పవచ్చు. సార్, వీళ్ళు డైలీ ఏ దేవీ దేవత ఆరాధన చేయాలంటారు? వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొంచెం బలం అనేది తక్కువగా ఉంది. అదే మనం ఇందాక అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అనుకున్నాం కదా, దానికి సంబంధించిన కారకుడు సుబ్రహ్మణ్యం, అంటే తృతీయానికి ఆయన కారకత్వం వహిస్తారు. కాబట్టి కాస్త ఆరాధన చేసుకుంటే వారితో ఎటువంటి ఇబ్బందులు ఏమన్నా, సమస్యలు, మాట పట్టింపులు ఏమన్నా వచ్చినా కూడా కాస్త వీరికి అవి తగ్గే అవకాశం అనేది ఉన్నది. మనకి ఇబ్బంది అనేది ఉండదు. ఈ నెలంతా వీరు ఏం పరిహారాలు పాటించాలి అంటే, వీరు కందులు దానంగా ఇచ్చుకున్నట్టయితే సరిపోతుంది. ఒక మంగళవారం, లేదు కొంచెం ఎక్కువగా ఉంది తీవ్రత అనుకుంటే 4 మంగళవారాలు కూడా కాస్త కిలోంబావు చొప్పున బ్రాహ్మణోత్తమునికి దానంగా ఇచ్చుకున్నట్టయితే సరిపోతుంది. లేని పక్షంలో మనం కూడా తినొచ్చు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది అనుకుంటుంటారు మనం వాడచ్చా, అవి దానం ఇవ్వాలి కదా అని చెప్పి. అలా ఏం లేదమ్మా. మనం కూడా
అవి తినచ్చు. కందిపప్పుని మనం ఎలాగో డైలీ వాడుతూనే ఉంటాము. అలా కాకుండా కొంత మనం దాన్ని కూడా తీసుకున్నట్టయితే ఎర్ర కందిపప్పుని మనకి అది కూడా తగ్గుతుంది. కొన్ని దోషాలు కొంతమంది అంటూ ఉంటారు, నువ్వులు దానం ఇవ్వాలి అని. అలాగనే కాకుండా మనం నువ్వులు ఉండలు చేసుకుని కూడా తినచ్చు. నువ్వుల నూనె కూడా ఒంటికి రాసుకోవచ్చు. కాబట్టి ఆ దోషం అనేది కొంత తగ్గుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు కందులు దానంగా ఇచ్చుకున్నా సరిపోతుంది. ఈ రాశి వారు పగడం ధరించినట్టయితే వీరికి మంచిగా ఉంటుంది. సార్ వీరికి అదృష్ట సంఖ్య అంటే ఏం చెప్పొచ్చండి? వీరికి 9వ నెంబర్ మంచిదమ్మా. సో అది చూసుకుని వీళ్ళు వెళ్ళటం కానీ ఆ టైంకి కానీ ప్రతిరోజు హోరాకాలం అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని బట్టి ముఖ్యంగా బుధ గురు శుక్ర హోరలు మంచివి. సో వీరేమన్నా పర్టికులర్ గా వెళ్ళాలి అనుకుంటే గనక ఆ 9 గంటలకు లేకపోతే 9ని తీసుకుని ప్రామాణికంగా వెళ్ళటం, 9వ తారీఖు 18 ఇట్లా ఏమన్నా పనులు చేసుకున్నా కూడా వీరికి మంచిగా ఉంటుంది. వీరికి కలిసి వచ్చే రంగు ఉంటుందా అండి? ఎరుపు రంగు అమ్మ. ఎరుపు రంగు కాస్త ఏదైనా కర్చీఫ్ లాగా పెట్టుకుంటే కూడా కొంతమంది పెట్టుకుంటారు. ఆ రంగు పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఎర్రటి వస్త్రం కర్చీఫ్ లాంటిది ఏదైనా పెట్టుకోవచ్చు, చిన్న గుడ్డ అయినా పెట్టుకోవచ్చు. మన దగ్గర పగడం ధరించినా కూడా వీరికి మంచి జరుగుతుంది. రాశ్యాధిపతి కుజుడు కాబట్టి వీరికి పగడం అనేది పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, పగడం ధరించవచ్చు. ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా మేషరాశి వారికి ఎలా చేయాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలండి. నమస్తే.